సో వెల్కమ్ టు టుడేస్ రీజనింగ్ క్లాస్. ఈ రోజు మనం చెప్పుకునే రీజనింగ్ క్లాస్లో మెయిన్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏదైతే రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో, ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో దాంతో పాటు మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఏదైతే రెగ్యులర్గా రీజనింగ్ దాంట్లో అడిగే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో మనం వాటిలో ఒక పర్టికులర్ టాపిక్ని మనం ఈ రోజు డిస్కస్ చేయకపోతున్నాం. ఏంటి అంటే దిశలు మరియు దూరాలు అనే కాన్సెప్ట్ని. సో ఈ కాన్సెప్ట్ చేయడానికి అందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఈ కాన్సెప్ట్ మాకు వచ్చు అన్న ఫీలింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ దిశలు మరియు దూరాలు అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ లో ఆన్సర్స్ చేయాలి అంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలి అంటే దాంట్లో బేసిక్స్ మనకు పక్కాగా తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ అన్నిటినీ కూడా మీకు చాలా తక్కువ టైంలో అందించడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ బేసిక్స్ అన్ని కూడా నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ మనం రాసుకునే పేపర్స్లో కానీ, ఎగ్జామ్ పేపర్స్లో కానీ, మనం ప్రాక్టీస్ చేసే పేపర్స్లో కానీ ఈ బేసిక్స్ని అప్లై చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. సో దిశలు మరియు దూరాల ఆన్సర్స్ చేసేటప్పుడు మనకి ఉండాల్సిన బేసిక్స్ ఏంటి అవన్నీ కూడా ఈరోజు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే దిశలు మరియు దూరాలు. ఖచ్చితంగా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాయబోతున్నా, ఆర్ఆర్బి అనే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మనకి తప్పకుండా వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే దిశలు మరియు దూరాలు అనే కాన్సెప్ట్. చాలా ఈజీ కాన్సెప్ట్, కానీ చాలా తక్కువ మంది మాత్రమే సరైన సమాధానాలు ఇవ్వడానికి ఉన్న స్కోప్ ఉన్న కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. సో బేసిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, దిశలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన క్వశ్చన్కి షార్ట్ కట్స్ ఎలా అప్లై చేసి అతి తక్కువ సమయంలో ఎటువంటి క్వశ్చన్ అయినా ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ దిశలు మరియు దూరాలు అనే కాన్సెప్ట్లో అసలు క్వశ్చన్ స్టార్ట్ చేయాలి అంటే మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు అసలు ఇందులో మనకు వచ్చే క్వశ్చన్స్ ఎటువంటి మోడల్స్ నుంచి వస్తాయో చూద్దాం సార్. సో మనకి దిశలు మరియు దూరాల నుంచి ఖచ్చితంగా 4 మోడల్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రయాణపు దిశ. ఒక పర్టికులర్ వ్యక్తి ఒక ప్రదేశం నుంచి బయలుదేరి, ప్రారంభ స్థానం నుంచి బయలుదేరి సవ్య దిశలోను అపసవ్య దిశలోను తిరిగి ఒక గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆ ప్రయాణపు దిశ ఏది అని అడుగుతూ ఉంటారనమాట. తర్వాత కోణం మీద వచ్చే ప్రశ్నలు, ఒక యాంగిల్ నుంచి ఇంకొక యాంగిల్, ఒక కోణం నుంచి ఇంకొక కోణంకి తిరుగుతున్నప్పుడు ఆ మధ్యలో మిస్ అయిన కోణం ఎంత అని అడగటానికి ఛాన్స్ ఉంటాయి. నీడ అంటే ఒక పర్టికులర్ పర్సన్ యొక్క నీడ, ఒక వ్యక్తి యొక్క నీడ ఏ దిశలో ఉన్నది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే దూరం మీద ప్రశ్నలు రావడానికి ఉంటుంది. ఒక వ్యక్తి తన ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానానికి వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రయాణంలో తను ప్రయాణించిన దూరం ఎంత, లేదా ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానంకున్న సమీప దూరం ఎంత అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈ దిశలు మరియు దూరాల్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ మనకు బాగా ఆన్సర్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ దిశలు ఏమున్నాయి, అసలు ఎన్ని దిశలు ఉన్నాయి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఆ ఇమేజ్ని డ్రా చేయకుండా, చాలా మంది ఇలా దిశలు దూరాలు డ్రా చేసుకున్న తర్వాత, డైరెక్షన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. అలా కాకుండా దాన్ని ఖచ్చితంగా మన మనసులో, ఖచ్చితంగా మన మైండ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈరోజు మనం చెప్తున్నాం. ఇక్కడ చూడండి సార్ ఒకసారి. సో అందరికీ ఏంటంటే దిశలు గుర్తుపెట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే తూర్పును బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి ఎటువైపు అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడు అది తూర్పు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి మనం అలా గుర్తుపెట్టుకున్నాం. కానీ ఇక్కడ మనం ఈ ప్రశ్నలు సాధించేటప్పుడు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పద్ధతి ఎప్పుడు కూడా మనకి డైరెక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో డైరెక్షన్స్ అనేవి ఇలా తీసుకుంటే, దిశలు అనేవి ఇలా తీసుకుంటే దేనితో మొదలు పెట్టాలి, ఏ దిశ ఎటువైపు ఉందో నాకు ఎలా తెలుస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇలా రాస్తున్నప్పుడు నా పెన్ను పేపర్ ఇలా పెట్టుకొని ఉన్నప్పుడు నా ఎదురుగా ఏదైతే ఉందో నేను ఉత్తర దిశలో ఉన్నాను అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నది ఉత్తర దిశ. ఎప్పుడు మనం ఉత్తర దిశలోనే ఉంటాం. మనం ఎప్పుడు పెన్తో పేపర్ మీద రాస్తూ ఉన్నప్పుడు మనం ఉత్తర దిశలో ఉన్నట్టే మనం ఊహించుకొని చేయాలి. సో మనం ఉత్తర దిశలో ఉన్నాం, మనకి కుడివైపున తూర్పు దిశ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా. సో మనం ఉత్తర దిశలో ఉన్నాము, మనకి కుడివైపున తూర్పు దిశ ఉంది. తర్వాత మరి మిగతా రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్, తూర్పు దిశకి ఆపోజిట్లో పడమర ఉంటుంది, ఇది పడమర దిశ అవుతుంది. ఉత్తరానికి ఆపోజిట్లో దక్షిణ దిశ ఉంటుంది.
ఇది మనం నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్. సో ఇలా మనకి ఎలా అంటే ఒక పరీక్షలో దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాధించాలి అంటే ప్రతిసారి మనం ఈ దిశల యొక్క ఇమేజ్ డ్రా చేయక్కర్లేదు. దీన్ని మనం మైండ్లో గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది చూడగానే నేను ఎలా అయితే కూర్చున్నానో నా ఎదురుగా ఉన్నది ఉత్తరం దిశ. నా కుడివైపు ఉన్నది తూర్పు దిశ అయితే ఉత్తరానికి వ్యతిరేకంగా ఉన్నది దక్షిణ దిశ అవుతుంది. తూర్పుకు వ్యతిరేకంగా ఉన్నది పడమర దిశ అవుతుంది. సో ఇవి కాకుండా మనకి వీటిని డైరెక్షన్స్ అంటాం, దిశలు అంటాం. ఇవి కాకుండా సబ్ డైరెక్షన్స్ ఉంటాయి, మూలలు ఉంటాయి. సో అవి ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇవి. సో ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ అని పెట్టుకుంటే మధ్య ఉండదు నార్త్ ఈస్ట్ అని చెప్పేస్తాం. కానీ తెలుగులో ఏ ఏ మూలలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఏ ఏ మూలలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం అని పేర్లు తెలుసు కానీ ఏది ఎక్కడ తీసుకోవాలో ఖచ్చితంగా తెలియదు. ఈ రోజు ఈ క్లాస్ విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇక లైఫ్లో మర్చిపోరు. ఏది ఎక్కడ ఉందని ఖచ్చితంగా చెప్పగలరు. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇందులో ఏ మూలని ఎక్కడ రిప్లేస్ చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి సార్. ఇప్పుడు సపోజ్ నేను దీన్నే ఒక ఇండియా మ్యాప్ అనుకున్నాను అనుకోండి. ఇలా తీసుకుంటే ఒక భారతదేశ పటంలా నేను తీసుకుంటే దీన్ని అందరికీ ఈశాన్య రాష్ట్రాలు తెలుసు. ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ ఇవన్నీ ఎటువైపు ఉంటాయి సార్? ఈ వైపు ఉంటాయి. వీటిని ఈశాన్య రాష్ట్రాలను ఎందుకంటారంటే ఇది ఈశాన్యం వైపు ఉంది కాబట్టి ఈశాన్య రాష్ట్రాలు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈశాన్య రాష్ట్రాలు ఇటువైపు భారతదేశ మ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలు ఎటువైపు ఉంటాయో అటువైపు ఈశాన్యం ఉంటుంది. సో ఇది ఈశాన్యం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత అందరికీ ప్రతిసారి వర్షాకాలంలో మనం ఎక్కువగా వినే పదం ఏంటంటే ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు లేదా నైరుతి ఋతుపవనాలు అంటాం. నైరుతి ఋతుపవనాలు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే కేరళ నుంచి మొదలవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జిఎస్ బిట్ కూడా. నైరుతి ఋతుపవనాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే కేరళ మీదుగా వస్తాయి అన్నమాట. సో కేరళ ఇండియా మ్యాప్లో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నైరుతి ఉంటుంది. ఇది నైరుతి అవుతుంది. సో ఇది ఈశాన్యం, ఇది నైరుతి. తరువాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంటే ఆగ్నేయం అక్కడ ఉంటుంది. రెండు ఆతో స్టార్ట్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది కదా. సో ఇది ఆగ్నేయము. సో మిగిలిపోయింది ఏదన్నా ఉంది అంటే అది ఇది. సో దీన్ని వాయువ్యం అంటాం. ఓకే. సో ఇప్పుడు చూద్దాం సార్. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఎటువంటి ప్రశ్నలైనా సరే చాలా సులువుగా సమాధానాలు రాబట్టగలరు. రాబట్టాలి అంటే మాత్రం ఇదే బేస్. సో 50% ప్రతి క్వశ్చన్ ఏది చేయాలన్నా 50% ఇది తెలిస్తేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. ఎందుకంటే ప్రతిసారి మనం డైరెక్షన్స్ డ్రా చేసుకుని వెళ్తే తెలియకుండానే చాలా సమయం వృధా చేస్తాం ఎగ్జామ్లో. అది లేకుండా ఉండాలి అంటే నేను చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఇది ఖచ్చితంగా నా మైండ్లో స్టోర్ అవ్వాలి. మైండ్లో స్టోర్ అవ్వాలంటే నాకు ఎదురుగా ఉన్నది ఉత్తరం, కుడివైపు ఉన్నది తూర్పు అని తీసుకుంటే మిగతా రెండు పెట్టగలరు. తర్వాత మీరు జస్ట్ ఊహించుకుంటే చాలు. ఉత్తరం పైకి ఉందంటే కాశ్మీర్ వైపు ఉత్తరం ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్యం ఉంటుంది. కేరళ వైపు నైరుతి ఋతుపవనాలు వస్తే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయం ఉంటుంది. సో మిగతాది మిగిలిపోయింది ఏంటంటే ఉందే వాయువ్యం. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఫస్ట్ పాయింట్. అసలు దిశలు ఎలా ఉన్నాయో మనకు తెలిసిందంటేనే మిగతా వాటికి వెళ్ళగలం. ఇప్పుడు ఉత్తరం దిశ ఉంది, తూర్పు దిశ ఉంది, దక్షిణం, పడమర ఇలా దిశలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే రెండిటి మధ్య ఉన్న కోణం ఎంత? ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉన్న కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. అలాగే పశ్చిమానికి దక్షిణానికి ఉన్న కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ 90 డిగ్రీలు ఉంటుంది. సో అలా మిగతా అన్ని దిక్కులకి మధ్య ఉండేది 90 డిగ్రీలు అయితే మనం చెప్పుకున్న ఏవైతే మూలలు ఉన్నాయో మూలల నుంచి దిశలకు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు చూద్దాం. తూర్పు నుంచి ఆగ్నేయానికి 45 డిగ్రీలు లేదా తూర్పు నుంచి ఇటువైపు ఉండే ఈశాన్యానికి 45 డిగ్రీలు. సో ఇలా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇది కోణాల గురించి తెలుసుకోవటం. మనం దిశలు నేర్చుకున్న తర్వాత కోణాల మీద బాగా దృష్టి పెట్టుకోవాలి. సో మొత్తం 360 డిగ్రీలు తీసుకుంటే 360 డిగ్రీస్ అనేది తీసుకుంటే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఉత్తరం వైపు నేను ఉంటే నాకు ఈశాన్యంకి నాకు 45 డిగ్రీల కోణం ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం సార్. ఇక్కడ ఉత్తరం ఉంది. మనకి దీని మీద వచ్చే ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటే కోణం గురించి తెలియాలంటే ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఉత్తరం వైపు నుంచున్న ఒక వ్యక్తి
ఉత్తరం వైపు నుంచున్నాడు. తన కుడి వైపుకు తిరిగాడు. సో కుడి వైపుకు తిరగాలి. ఎంత తిరగాలి? 45 డిగ్రీలు తిరగాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి సార్. కుడివైపు అని ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఒక టెర్మినాలజీ వాడతాడు. ఏంటి అంటే ఇక్కడ కొత్త పదాలు వాడతాడు. సవ్య దిశ. దీన్నే ఏమంటారు అంటే సవ్య దిశ అని అంటారు. లేదా దాని రివర్స్ ని అపసవ్య దిశ అంటారు. సో సవ్య దిశ అంటే ఏంటి? అపసవ్య దిశ అంటే ఏంటి? నార్మల్ గా మనం చదివేటప్పుడు మనకు అర్థం అవ్వచ్చు. కానీ ప్రశ్నలు సాధించేటప్పుడు, క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు నేను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా సులభం. మీరు ఏ డైరెక్షన్ లో నుంచుంటే, ఇప్పుడు మిమ్మల్ని ఏమి ఇచ్చారంటే మీరు ఉత్తరం వైపు ఉన్నారని చెప్పారు మొదట. మీరు ఉత్తరం వైపు ఉన్న మీరు సవ్య దిశలో 45 డిగ్రీలు తిరగండి అని చెప్పాడు. సో ఉత్తరం వైపు ఉన్న మీరు సవ్య దిశ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుడివైపు. మీరు ఎక్కడ నుంచుంటే అక్కడ కుడివైపు తిరగాలి. అపసవ్య దిశ అని ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ నుంచుంటే అక్కడి నుంచి ఎడమ వైపు తిరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరం వైపు నుంచున్న మీరు 45 డిగ్రీలు సవ్య దిశలో తిరగాలి, కుడివైపు తిరగాలి. ఉత్తరం అంటే మీరు ఎలా అయితే ఉన్నారు ఇప్పుడు పొజిషన్, మీకు ఏదైతే కుడివైపు అవుతుందో ఇక్కడ ఉన్న పర్సన్ కూడా అదే కుడివైపు అనుకుంటే సవ్య దిశ అంటే కుడివైపు రావాలి. 45 డిగ్రీలు అంటే ఇలా 40 డిగ్రీలు వస్తే ఎక్కడికి వస్తాం సార్? ఈశాన్యానికి వస్తాము. ఇప్పుడు నేను ఆగ్నేయం దగ్గర ఉన్నా. ఆగ్నేయం దగ్గర ఉన్న వ్యక్తి ఈ సవ్య దిశలో 45 డిగ్రీలు తిరగాలని చెప్పాడు. సో సవ్య దిశలో 45 డిగ్రీలు తిరగాలి అంటే ఇప్పుడు ఆగ్నేయం వైపు చూస్తున్న వ్యక్తి, సవ్య దిశ అంటే ఏంటి? మనకి గడియారంలో ముళ్ళు ఎటువైపు వెళ్తుంది అటువైపు వెళ్ళాలి. 5 తర్వాత 6 తర్వాత 7 వస్తుంది గడియారంలో. సో కాబట్టి ఆగ్నేయంలో నుంచున్న వ్యక్తి 45 డిగ్రీలు సవ్య దిశలో తిరిగితే ఎక్కడికి వస్తాడు అంటే దక్షిణానికి వస్తాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగారు. దక్షిణంలో నుంచున్న వ్యక్తి సవ్య దిశలో, దక్షిణం వైపు చూస్తున్న వ్యక్తి సవ్య దిశలో 90 డిగ్రీలు తిరగడని చెప్పారనుకోండి. సో దక్షిణం వైపు చూస్తున్న వ్యక్తి అంటే ఇలా తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే దక్షిణం ఇక్కడ ఉంది కదా, దక్షిణం కూడా నాలాగే చూస్తుందని చెప్పి కుడివైపు అంటే ఇటువైపు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం అనేది ఏంటంటే మనకి వ్యతిరేక దిశలో ఉన్న దిశ అన్నమాట. సో ఇక్కడ నుంచి సవ్య దిశ అంటే నేను ఇలా వెళ్ళాలి. అదే ఉత్తరం వైపు సవ్య దిశ అంటే ఇలా వస్తాను. దక్షిణం వైపు సవ్య దిశ అంటే ఇలా వస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, సవ్య దిశ అంటే మీరు నుంచున్న స్థానం నుంచి మీరు ఏదైతే దేని వైపు ముఖంగా ఉన్నారో, దేన్ని చూస్తూ ఉన్నారో ఆ దిశ నుంచి కుడి వైపుకు తిరిగితే దిశ సవ్య దిశ అవుతుంది. మీ ఎడం వైపుకు తిరిగితే అపసవ్య దిశ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పక్కాగా తప్పకుండా ప్రతి ప్రశ్నలో ఉండే మినిమం టర్మినాలజీ సవ్య దిశ, అపసవ్య దిశ. దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సవ్య దిశ, అపసవ్య దిశతో పాటు కోణాల గురించి అడిగేటప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సవ్య దిశ, అపసవ్య దిశ అనే వర్డ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి కుడి వైపుని ఇవ్వచ్చు, లేదా ఎడం వైపుని డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా 90 డిగ్రీలు తిరిగాడు సవ్య దిశలో 90 డిగ్రీలు తిరగడం ఇవ్వచ్చు, లేదా 45 డిగ్రీలు తిరగడం ఇవ్వచ్చు. ఇలా కోణాలకు సంబంధించినవి కూడా ఇవ్వచ్చు. సో మనం ఆన్సర్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాప్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది మన మైండ్లో ఖచ్చితంగా ముద్రించబడి ఉండాలి. ఏది ఉత్తరం, ఏది తూర్పు అనేది ప్రతిసారి మనం దాన్ని ఎగ్జామ్లో రఫ్ షీట్ మీద రాయకూడదు. దానివల్ల మనకి సమయం వృధా అవుతుంది అనమాట. దాన్ని మనం సేవ్ చేసుకుంటేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెట్టుకు రాగలం. సో దానికి మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే బేసిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకు వచ్చే క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే ప్రయాణపు దిశ, కోణం మీద ప్రశ్నలు అడుగుతారు, నీడ దిశ మీద ప్రశ్నలు అడుగుతారు, దూరం మీద ప్రశ్నలు అడుగుతారు. ఇలా అడిగే క్వశ్చన్స్ అన్నిటిలో కూడా నేను ప్రతి మోడల్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చూపించి ప్రతి దానికి నార్మల్గా అయితే ఎలా ఆన్సర్ చేయాలి, ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తే ఎలా ఆన్సర్ చేయాలి అనేది, అతి తక్కువ సమయంలో ఎలా ఆన్సర్ చేయాలనేది నేను మీకు ఈరోజు నేర్పుతాను. మొట్టమొదటిగా సో మన డైరెక్షన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇలా ఈ డైరెక్షన్స్ ఉంటాయి. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. ఇవి మనం ఖచ్చితంగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దిశలు. ఇది ఈ మ్యాప్ మనకి కానీ మైండ్లో ఉంది అంటే తప్పకుండా ఎటువంటి ప్రశ్న ఇచ్చినా సరే మనం 100కి 100% ఖచ్చితంగా సరైన సమాధానం పెట్టి బయటికి రాగలము. ఇప్పుడు మనం చూద్దాం సార్ దీని మీద వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి. మొట్టమొదటి ప్రశ్న, ఇది మొట్టమొదటి క్వశ్చన్ ఇచ్చిన ఇదేంటంటే పశ్చిమ అభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి, పశ్చిమ అభిముఖం అంటే ఏంటి?
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తెలుగులో రాసినా సరే చాలాసార్లు తెలుగులో ఉన్న పదాలు కూడా మనకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. పశ్చిమ అభిముఖం అంటే పశ్చిమానికి వ్యతిరేకంగా నడిచి వెళ్ళటం. పశ్చిమ అక్కడ ఉంటే మీరు పశ్చిమంగా నడుచుకుంటూ వెళ్తున్నారు, పశ్చిమానికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. పశ్చిమాభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి తాను నుంచుని ఉన్న స్థానం నుంచి అంటే చూద్దాం ఇప్పుడు. సో పశ్చిమాభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి, పశ్చిమాభిముఖం అంటే పశ్చిమం అంటే ఎటువైపు ఉంటుంది? ఇక్కడ ఉంటుంది పశ్చిమం. ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది దక్షిణం, అంతే కదా? దక్షిణం. ఇదంతా కూడా మనకి మైండ్లోనే గుర్తుండాలి. ఇది నేను నార్మల్గా మొట్టమొదటిసారిగా మనం చేస్తుంది ఏంటంటే నార్మల్ పద్ధతిలో క్వశ్చన్ చేస్తున్నాను, దాని తర్వాత షార్ట్ కట్లో ఎలా చేయాలో చెప్తా. పశ్చిమాభిముఖంగా నుంచున్న ఒక వ్యక్తి, ఓకే, పశ్చిమాభిముఖంలో నుంచిన ఒక వ్యక్తి ఉన్న స్థానం నుంచి సవ్య దిశలో 45 డిగ్రీలు, ఇక్కడ చెప్పారు సవ్య దిశ. సవ్య దిశ అంటే ఏంటి సార్? కుడివైపు సవ్య దిశలో 45 డిగ్రీలు. అక్కడ నుంచి అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగినా, సవ్య దిశలో 45 డిగ్రీలు, అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగి ఆగిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్న దిశ ఏది అని అడిగారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పశ్చిమాభిముఖంగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి మొట్టమొదటిసారి ఇటువైపు చూస్తున్నాడు సార్, పశ్చిమంగా చూస్తున్నాడు. ఫస్ట్ సవ్య దిశలో 45 డిగ్రీలు వెళ్ళాలి. సవ్య దిశలో 45 డిగ్రీలు వెళ్ళాలి అంటే ఇక్కడ వాయువ్యం ఉంటుంది, ఇక్కడ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. ఇక్కడ చూద్దాం, మొట్టమొదటిసారిగా తను చూస్తున్న దిశ ఏంటి? పశ్చిమ వైపు చూస్తున్నాడు. ఇక్కడ నుంచి సవ్య దిశలో 45 డిగ్రీలు వెళ్ళాలి. సవ్య దిశలో 45 డిగ్రీలు అంటే ఇలా వాచ్ నడిచే దానిలోనే మనం కూడా నడవాలి. కుడివైపు 45 డిగ్రీలు వెళ్తే ఎక్కడికి వెళ్తాడు సార్? వాయువ్య దిశకి వెళ్తాడు. సో వాయువ్య దిశ నుంచి అపసవ్య దిశలో 135 డిగ్రీలు రావాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి అపసవ్య దిశలో 135 డిగ్రీలు రావాలంటే ఇది 45 డిగ్రీలు, ఇదో 45 డిగ్రీలు, ఇదో 45 డిగ్రీలు. అపసవ్య అంటే నేను మళ్ళీ ఇలా రివర్స్లో రావాలి, మళ్ళీ వెనక్కి రావాలి, ఎడమ వైపు రావాలి. నేను ఎటువైపు చూస్తున్నా? వాయువ్యం వైపు చూస్తున్నా. నాకు ఎడమ వైపున 135 డిగ్రీలు రావాలి అంటే 45 అంటే ఎక్కడికి వస్తాను సార్? దక్షిణం వైపు చూస్తూ ఉంటాను అనమాట. సో ఇది నార్మల్గా మనం చేసే పద్ధతి. ఈ క్వశ్చన్ చేయడానికి మనం ఎంత సబ్జెక్ట్ వచ్చినా సరే ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ చేయడానికి మినిమం 45 సెకండ్స్ పడుతుంది. కానీ ఈ క్వశ్చన్ని 45 సెకండ్స్ టైం తీసుకున్నాము అంటే మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టే. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రశ్న మనం ఎగ్జామ్లో చూడగానే మనం చేయాల్సింది ఏంటి అంటే క్యాలిక్యులేషన్ అంతా కూడా మైండ్లోనే జరగాలి. ఎలా జరగాలి? పశ్చిమాభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి తాను నుంచొని ఉన్న స్థానం నుంచి సవ్య దిశలో 40 డిగ్రీలు. ఫస్ట్ ఎక్కడ నుంచున్నాడు? పశ్చిమ వైపు నుంచున్నాడు. తర్వాత ఏం చేశాడు? సవ్య దిశలో 40 డిగ్రీలు అంటే కుడివైపు 45 డిగ్రీలు. మళ్ళీ అక్కడి నుంచి అపసవ్య దిశలో 130 డిగ్రీలు అంటే ఎడమ వైపు 135 డిగ్రీలు. సో నేను ఇలా నుంచున్న వ్యక్తిని కుడివైపు తిరుగుతున్నాను, మళ్ళీ ఎడమ వైపు తిరుగుతున్నాను అంటే మళ్ళీ వెనక్కి వస్తున్నానంటే అదే 45 డిగ్రీస్ మళ్ళీ తిరుగుతున్నట్టే కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. రెండు వ్యతిరేక దిశలు ఇచ్చినప్పుడు మనం దీన్ని మైనస్ చేసుకోవాలి, మధ్య ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 90 డిగ్రీలు. రెండిట్లో ఏది పెద్దగా ఉంది? ఎడమ వైపు తిరగటం అంటే అపసవ్య దిశ అనేది ఎక్కువగా ఉంది. సో అపసవ్య దిశ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఉన్న స్థానం నుంచి అపసవ్య దిశలో మిగిలిన 90 డిగ్రీలు తిరిగితే అదే ఆన్సర్. సో ఇదంతా మనం గుర్తుపెట్టుకోకర్లా, ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మొదట ఉన్న స్థానం పశ్చిమంలో ఉన్న స్థానం నుంచి 45 డిగ్రీలు సవ్య దిశ, 135 డిగ్రీలు అపసవ్య దిశ అంటే రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 90 డిగ్రీలు. సో 90 డిగ్రీలు ఎటువైపు తిరగాలి? ఏదైతే ఎక్కువ ఉందో అటువైపు తిరగాలి. సో అపసవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగితే అదే ఆన్సర్. సో పశ్చిమంలో ఉన్న నేను 90 డిగ్రీలు అపసవ్య దిశలో తిరగాలి అంటే ఎడమ వైపుకు రావాలి అంటే నేను చేరుకునే దిశ ఏది సార్? దక్షిణం. సో ఒక డైరెక్షన్ మ్యాప్ లేకుండానే మనం ఖచ్చితంగా ఆన్సర్స్ తీసుకురావాలి అంటే ఇది మనకి ఖచ్చితంగా మన మైండ్లో ఉండాలి. రెండోది, ఎలా ఆన్సర్స్ చేయాలి అంటే 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు లేదా 3-4 కోణాలు ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఏదైతే సమాన యాంగిల్స్ ఉంటాయి, సమాన కోణాలు ఉన్నవన్నీ కూడా కలుపుకుంటాం, లేనివన్నీ కూడా మైనస్ చేసుకుంటాం. దీన్ని ఇంకొక ప్రశ్న మీద మనం అప్లై చేసి చూద్దాం సార్. ఇక్కడ చూద్దాం.
ఉత్తరాభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి, ఈ ప్రశ్నని మొదట మనం షార్ట్ కట్లో ట్రై చేసిన తర్వాత మనం నార్మల్గా ట్రై చేద్దాం. ఉత్తరాభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి తాను నుంచొని ఉన్న స్థానం నుంచి, సో మొదట ఉన్న స్థానం ఏది అంటే ఉత్తరంలో ఉన్నాడు. తను నుంచొని ఉన్న స్థానం నుంచి వరుసగా 90 డిగ్రీలు, 135 డిగ్రీలు, 180 డిగ్రీలు సవ్య, అపసవ్య మరియు సవ్య దిశలో తిరిగిన. సో సవ్య, అపసవ్య మరియు సవ్య దిశలో అంటే మొదట 90 డిగ్రీలు సవ్య, తరువాత 135 డిగ్రీలు అపసవ్య, 180 డిగ్రీలు సవ్య దిశ. సో సవ్య దిశ, సవ్య దిశ రెండు ఉన్నాయి కాబట్టి సమానమైన దిశలు ఉన్నప్పుడు మనం కలుపుకుంటాం దీన్ని. సో కలుపుకుంటే 270 డిగ్రీస్ సవ్య దిశ అని వచ్చింది. మిగిలిపోయింది ఏంటి? 135 డిగ్రీలు, 135 డిగ్రీస్ అపసవ్య అని వచ్చింది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో చూసుకోవాలి. ఎందుకు? రెండు ఉన్నవి ఏంటంటే వ్యతిరేక దిశలు ఉన్నాయి. ఒక సవ్య దిశ, ఒక అపసవ్య దిశ ఉంది కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూసుకోవాలి. రెండు మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 135 డిగ్రీస్. సో ఏది ఎక్కువగా ఉంది రెండిట్లో అంటే సవ్య దిశ ఎక్కువగా ఉంది. నేను చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మొదటగా ఉన్నది నేను ఉత్తరంలో ఉన్నా. ఉత్తరం దిశ నుంచి, ఉత్తరం దిశ అంటే ఎక్కడ ఉంటుంది సార్? మీరు ఎటువైపు అయితే నుంచి అటువైపు ఉంది. సో ఉత్తర దిశ నుంచి సవ్య దిశలో అంటే కుడివైపు వెళ్ళాలి. డైరెక్షన్ డ్రా చేయొద్దు. డైరెక్షన్ డ్రా చేయకుండా మీరు ఉత్తరం వైపు ఉన్నారు, మీకు కుడివైపున 135 డిగ్రీలు అంటే 45, 45, 45 చొప్పున మనం ఎక్కడ చేరుకుంటామంటే ఆగ్నేయానికి చేరుకుంటాము. 90 డిగ్రీలు అంటే మనం చేరుకునేది తూర్పుకి. ఇంకొక 45 డిగ్రీస్ అంటే మనం చేరుకునేది ఖచ్చితంగా ఆగ్నేయానికి చేరుకుంటాం. ఇలా కోణం మీద ఇచ్చే ప్రశ్నని అతి తక్కువ సమయంలో ఆన్సర్ చేయాలి అంటే మాత్రం ఈ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకుంటాం. అలాగే డైరెక్షన్స్ మ్యాప్ ఏదైతే ఉందో అది మన మైండ్లో ఖచ్చితంగా గుర్తుండాలి. ఉత్తరం ఎక్కడుంది, నాకు కుడివైపులో ఉన్నది తూర్పు అవుతుంది, ఎడమ వైపులో ఉన్నది పశ్చిమం అవుతుంది, నాకు ఎదురుగా ఉన్నది దక్షిణం అవుతుంది అన్న విషయం మీకు గుర్తుండాలి. అలాగే మన భారతదేశ పటంలో ఏదైతే మూలలు చెప్పుకున్నామో అది ఖచ్చితంగా గుర్తుండాలి. అలా అయితే మనం క్వశ్చన్ చూడగానే 20 నుంచి 30 సెకండ్లో ఆన్సర్ పెట్టి వేరే క్వశ్చన్కి వెళ్ళటానికి ప్రయత్నించవచ్చు. సో ఇది కోణం మీద వచ్చే ప్రశ్నలు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. తూర్పు వైపుగా నుంచున్న ఒక వ్యక్తి 3 మీటర్లు నడిచిన తర్వాత తన కుడివైపుకు తిరిగి 4 మీటర్లు, మరలా కుడివైపుకు తిరిగి 3 మీటర్లు నడిచి ఆగినా. ఇది కనుక్కోవటం కానీ దూరాలు కనుక్కోవటం కానీ ఇచ్చే ప్రశ్నలు అన్నమాట. సో ఈ క్వశ్చన్ కూడా ఎలా చేయొచ్చు, నార్మల్గా చేసే పద్ధతి ఎలా ఉంటుంది, షార్ట్ కట్ యూజ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్తా చూడండి. మొట్టమొదట మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ తూర్పు వైపుగా నుంచున్న ఒక వ్యక్తి 3 మీటర్లు నడిచిన తర్వాత అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్ పద్ధతిలో ఈ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మొట్టమొదటి నాకు ఇచ్చిన దిశ ఏంటంటే తూర్పు దిశ. తూర్పు దిశ నుంచున్న వ్యక్తి 3 మీటర్లు నడిచిన తర్వాత అంటే నేను ఇక్కడ ప్రారంభ స్థానం కింద తీసుకుంటే, ఇది ప్రారంభ స్థానం అనుకుంటే, నుంచున్న వ్యక్తి 3 మీటర్లు నడిచిన తర్వాత, సో తూర్పు వైపు 3 మీటర్లు నడిచిన తర్వాత తన కుడివైపుకు తిరిగి 4 మీటర్లు నడిచాడు. సో మీరు తూర్పు వైపు ఉన్నప్పుడు మీకు కుడివైపు అంటే ఎటువైపు ఉంటుంది? దక్షిణం ఉంటుంది. సో దక్షిణం వైపు 4 మీటర్లు నడిచిన తర్వాత మరలా కుడివైపు తిరిగి 3 మీటర్లు నడిచారంటున్నారు. సో మీరు ఇప్పుడు దక్షిణం వైపు ఫేస్ చేస్తూ ఉన్నారు. దక్షిణం వైపు చూస్తున్న మీరు సవ్య దిశలో తిరగాలి. కుడివైపు తిరగడం అంటే సవ్య దిశలో తిరగాలి. అంటే గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో మీరు కూడా అలా తిరిగితే మీరు ఏ దిశకు వస్తారు సార్? అప్పుడు పశ్చిమ దిశకు వస్తారు. పడమర దిశకు వస్తే అక్కడ మళ్ళా 3 మీటర్లు నడిచారు అని చెప్తున్నాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 మీటర్లు అన్నప్పుడు పైన ఎంతైతే లైన్ డ్రా చేస్తామో కిందన కూడా అంతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3 మీటర్లు నడిచి ఆగినా అని చెప్పారు అంటే ఇది గమ్యస్థానము, ఇది ప్రారంభ స్థానము. సో ప్రారంభ స్థానము, గమ్యస్థానం అని రెండు ఉన్నాయి. ఇప్పుడు మీకు దీని మీద ప్రశ్నలు అడుగుతారు. బయలుదేరిన స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఏ దిశలో కలడు అని అడిగారు. సో బయలుదేరిన స్థానం అంటే ఇది ప్రారంభ స్థానం. ఇది ప్రారంభ స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఏ దిశలో కలడు, ఎంత దూరంలో ఉన్నాడు సార్ ప్రారంభం? ఇప్పుడు గమ్యస్థానం ఇది. ప్రారంభ స్థానం నుంచి చూస్తే ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంటే దీనికి ప్యారలల్ గా ఉంది కాబట్టి, సమాంతరంగా ఉంది కాబట్టి 4 మీటర్లు. ఏ దిశలో కలడు అని అడిగాడు. ఏ దిశలో ఉన్నాడు సార్? పైనుంచి ప్రారంభ స్థానం నుంచి చూస్తే
దక్షిణ దిశలో ఉన్నాడు. సో 4 మీటర్లు దక్షిణం అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. రెండోది చూద్దాం. అతను చివరిగా ఏ దిశలో ప్రయాణించుచున్నాడు? అతను చివరిగా ఏ దిశలో ప్రయాణించున్నాడు అంటే, చివరగా వెళ్తున్న దిశ ఏది సార్? ఇలా వెళ్తున్నాడు కదా చివరగా. సో ఇలా వెళ్తున్న దిశ ఏదంటే పడమర దిశ. సో పశ్చిమంగా వెళ్తున్నాడు కాబట్టి దీనికి నేను పడమర అని ఆన్సర్ పెట్టుకున్నా. మూడోది చూద్దాం. తన ప్రారంభ స్థానం నుంచి అతను ప్రస్తుతం ఉన్న సమీప దూరం ఎంత? తన ప్రారంభ స్థానం నుంచి అతను ప్రస్తుతం ఉన్న సమీప దూరం ఎంత అంటే, ప్రారంభ స్థానం నుంచి ఇప్పుడు ఉన్న దూరం ఎంత సార్ అది? ప్రారంభ స్థానం నుంచి చూస్తే 4 మీటర్లు ఉంది. అది కూడా మనకు ఆన్సర్ వచ్చింది. సో ప్రారంభ స్థానం ఏ దిశలో ఉంది అంటే మనకి ఉత్తర దిశలో ఉంది. ప్రారంభ స్థానం ఏ దిశలో ఉంది అంటే ఉత్తర దిశలో ఉంది. సో ఇలా ఆన్సర్ చేయడానికి మనకి ఖచ్చితంగా 45 సెకండ్ల నుంచి 1 నిమిషం పడడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని అంతకంటే తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి, అసలు డైరెక్షన్సే డ్రా చేయకూడదు, ఇమేజే డ్రా చేయకుండా ఆన్సర్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏదైతే కంటెంట్ ఇచ్చాడో ఆ కంటెంట్ని చాలా తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి ఇచ్చాడు? తూర్పు వైపుగా నుంచున్న ఒక వ్యక్తి. సో మొట్టమొదటి మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే తూర్పు. తూర్పు వైపు నుంచున్న ఒక వ్యక్తి 3 మీటర్లు నడిచాడు. సో తూర్పు వైపుగా నుంచున్న వ్యక్తి 3 మీటర్లు నడిచాడు. నడిచిన తర్వాత తన కుడి వైపుకు తిరిగాడని ఇచ్చారు. తన కుడి వైపుకు తిరిగితే, తూర్పుని ఉన్న వ్యక్తి కుడి వైపుకు తిరిగితే ఎటువైపు వెళ్తాడు? దక్షిణంకు వెళ్తాడు. దక్షిణంలో తిరిగి 4 మీటర్లు నడిచారని చెప్పారు. సో దక్షిణంలో 4 మీటర్లు నడిచాడు. మరలా కుడివైపుకు తిరిగి 3 మీటర్లు నడిచాడు. ఇక్కడి నుంచి మళ్ళీ దక్షిణం వైపు నుంచి కుడివైపు తిరిగితే ఎంత తిరుగుతాడు? పడమర వైపు వెళ్తాడు. దక్షిణంలో ఉన్న వ్యక్తి కుడివైపు కంటే సవ్య దిశలో వెళ్తే పడమరకు వెళ్తాడు. ఎంత నడిచాడు అంటే 3 మీటర్లు నడిచాడు. సో ఇది మనకి ఇచ్చిన డేటా. దీనికి మనం ఇమేజ్ డ్రా చేయకర్లా. ఇచ్చిన డేటా జస్ట్ ఇక్కడ కట్ షాట్ చేసుకుంటే అయిపోద్ది ఆన్సర్. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇలా ఇది మనకి ఇచ్చిన డేటా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయో తూర్పు అనే దానికి పడమర ఆపోజిట్ అవుతుంది, ఉత్తరం అనే దానికి దక్షిణం ఆపోజిట్ అవుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయో, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మైనస్ చేసుకోవాలి. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ప్లస్ చేసుకోవాలి. ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. తూర్పు పడమర రెండు ఆపోజిట్ కాబట్టి ఇక్కడ 3 మీటర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 0 వస్తుంది. సో 0 వస్తుందంటే 2 క్యాన్సిల్ అయిపోయాయి. సో మిగిలిపోయింది ఏంటి? నాకు దక్షిణం 4 మీటర్లు మాత్రమే మిగిలింది. సో నాకు చివరిగా వచ్చింది ఏంటంటే ఇదే, దక్షిణం 4 మీటర్లు అనేది నాకు చివరిగా వచ్చిన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. మీకు ఎప్పుడు కూడా ఈ మోడల్ ఇచ్చేటప్పుడు అడిగే ప్రశ్నలు ఖచ్చితంగా ఇవే ఉంటాయి. ఫస్ట్ వన్, బయలుదేరిన స్థానం నుంచి అతను ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడంటే ఇదే, దక్షిణం వైపు 4 మీటర్ల దూరంలో ఉన్నాడు. అదే మనకు ఆన్సర్ వచ్చింది అక్కడ. రెండోది, అతను చివరిగా ఏ దిశలో ప్రయాణించున్నాడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు రాసే పట్టికలో ఏదైతే చివరిగా ఉంటుందో అదే ఆన్సర్ అవుద్ది. అతను చివరిగా ఏ దిశలో ప్రయాణించున్నాడు అంటే మనం రాసుకున్న డేటాలో ఏదైతే లాస్ట్ డేటా ఉందో పశ్చిమం, అదే ఆన్సర్ అవుతుంది. తన ప్రారంభ స్థానము అతని ప్రస్తుతం ఉన్న దూరం ఎంత అని అడిగాడు. సో ఎంత దూరం ఉంటాడు అంటే ఏదైతే మీకు ఆన్సర్ వచ్చిందో దాన్ని రివర్స్ రాసుకుంటే అదే ఆన్సర్ అవుద్ది. సో 4 యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుతాం. దక్షిణానికి రివర్స్ ఏంటి సార్? ఉత్తరం. అంతే. తన ప్రారంభ స్థానం తనకి ఏ దూరంలో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఏం పెట్టుకుంటాం అంటే ఉత్తరం 4 మీటర్లు, అంతే. సో ఇలా చేసుకోవటానికి మనం ఇది ఏవి డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోకర్లేదు. ప్రతి దానికి మళ్ళీ మనం ట్రావెలింగ్ మ్యాప్ ఏదైతే ఉందో, ప్రయాణం చేసే మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేయక్కర్లేదు. ఇది చేయటానికి మనకి ఖచ్చితంగా 30 సెకండ్లు మాత్రమే టైం పడుతుంది. సో 30 సెకండ్లో మనం ఆన్సర్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఇంకో మోడల్ డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు దూరం మీద మాత్రమే ఇచ్చే ప్రశ్నలు అయితే ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. తూర్పు వైపు నుంచున్న ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత కుడివైపుకు తిరిగి 4 మీటర్లు నడిచి ఆగిన ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుత స్థానంకున్న ఏటవాలు దూరం ఎంత? ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏటవాలు దూరం అని అడిగాడు అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇదే క్వశ్చన్ మీరు నార్మల్గా చేయొచ్చు, ఇదే క్వశ్చన్ మీరు నార్మల్గా డైరెక్షన్స్ డ్రా చేసి చేయొచ్చు, లేదా క్వశ్చన్ చూడగానే 10 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా పెట్టచ్చు అంటే మీరు నార్మల్గా ఆన్సర్ చేసుకెళ్తే ఎలా చేస్తారు? తూర్పు వైపు నుంచున్న వ్యక్తి, సో మొదటిగా తూర్పు వైపు నుంచున్నాడు అంటే ఇలా చూస్తున్నాడు అనుకుందాం. సో ఫస్ట్ తూర్పు వైపు నుంచున్న వ్యక్తి 3 కిలోమీటర్లు నడిచాడు. ఇలా తూర్పు వైపు 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత
కుడివైపుకు తిరిగాడు. ఇక్కడి నుంచి కుడివైపు అంటే ఎటువైపు వెళ్తాం? దక్షిణం వైపు వెళ్తాం. సో ఇక్కడి నుంచి ఇలా దక్షిణం వైపు వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 4 కిలోమీటర్లు నడిచి ఆగినా, ఆగినా అని చెప్పారు. సో ప్రారంభ స్థానం నుంచి ఇది ప్రారంభ స్థానము, ప్రస్తుత స్థానము, ప్రారంభ స్థానం ఇది, ప్రస్తుత స్థానం ఇది. సో ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుత స్థానంకున్న ఏటవాలు దూరం ఎంత? సో ఇక్కడ ఉన్న ఏటవాలు దూరం ఎంత అని అడిగారు అనమాట. సో ఏటవాలు దూరం అంటే ఇది ఎలా ఉందంటే లంబకోణ త్రిభుజంలా ఉంది. లంబకోణ త్రిభుజం ఆన్సర్ చేయాలి అంటే మనకి రెండు భుజాలు తెలిసినప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క కర్ణాన్ని చాలా సులువుగా కనిపెడతాం అనమాట. సో మనం యూజ్ చేసే సూత్రం ఏంటంటే పైథాగరస్. సో పైథాగరస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో పైథాగరస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ పైథాగరస్ యూజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ కొన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్లో ఇచ్చే వాటికి పైథాగరస్ అనేవి ఎప్పుడు క్యాన్సిల్ అయిపోయే నెంబర్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటాయి. సో పైథాగరస్ నెంబర్స్ చేసుకునేటప్పుడు ఒక భుజం 3 ఉండి ఇంకో భుజం 4 ఉంటే మనకు వచ్చే ఆన్సర్ 5, ఒక భుజం 6 ఉండి ఇంకో భుజం 8 ఉంటే మనకు వచ్చే ఆన్సర్ 10. సో ఇలా కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం వీటిని. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ని మనం 30 సెకండ్ల కంటే తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఎలా? మనకి ఇక్కడ ఏటవాల దూరం అడిగారు అంటే ఖచ్చితంగా కర్ణమే ఫైండ్ అవుట్ చేయాలి. సో కర్ణమే కనుక్కోవాలి కాబట్టి ఒక సైడ్ మనకి కర్ణం కావాలి అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇదే ఉంటుంది కాబట్టి ఒక భుజం 3 ఉంది, ఇంకో భుజం 4 కిలోమీటర్లు ఉంది కాబట్టి కర్ణము కావాలి అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేస్తే నాకు √9 + 16, సో √25, 5 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు మీకు ఏటవాలు దూరం అడిగినప్పుడు. అలా కాకుండా ఇది ఏటవాలు దూరం అడిగినప్పుడు ఇలా డ్రా చేసుకొని చేయొచ్చు. లేదు నేను ఖచ్చితంగా త్వరగా ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటే మనం చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే అక్కడ ఇచ్చింది ఏంటంటే తూర్పు వైపు చూస్తున్నాడని ఇచ్చారు మొదట. సో తూర్పు వైపు చూస్తున్నాడని ఉంది కాబట్టి తూర్పు వైపు 3 కిలోమీటర్లు నడిచాడు. అక్కడి నుంచి కుడివైపు తిరిగాడు అంటే దక్షిణం వైపుకి వెళ్తాడు. అక్కడ ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 4 కిలోమీటర్స్ నడిచాడు. ఇదే మనకి ఇచ్చింది తూర్పు వైపు, దక్షిణం వైపు. సో సేమ్ డైరెక్షన్స్ ఉంటే ప్లస్ చేసుకుంటాం, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే మైనస్ చేసుకుంటాం. తూర్పుకి సేమ్ డైరెక్షన్ ఏంటి? తూర్పుకి మనకి ఖచ్చితంగా ఉండాలి అంటే తూర్పుకి ఆపోజిట్లో ఉండాల్సింది పడమర, దక్షిణానికి ఆపోజిట్లో ఉండాల్సింది ఉత్తరం. కానీ రెండు సంబంధం లేని ఉన్నాయి. సో సంబంధం లేని ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? 3 and 4 ఇచ్చారు. ఏటవాల దూరం ఎంత అడిగారు. ఏటవాల దూరం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ రెండు పైథాగరస్ ట్రిప్లెట్స్ కాబట్టి ఖచ్చితంగా 5 వస్తుంది. పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకు దగ్గరలో ఉన్న నెంబర్స్ 5, 6 గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. సో 3కి 4కి ఖచ్చితంగా 5 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. చివరిగా అతను తన ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు అని అడిగాడు. సో దిశ అడిగేటప్పుడు మళ్ళీ మీరు డయాగ్రామ్ డ్రా చేయక్కర్లేదు. సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ తూర్పు వైపు నుంచి దక్షిణానికి తిరిగాడు అంటే ఈ మధ్యలో ఉన్న దిశలో ఉండిపోతాడు అనమాట. ఈ మధ్యలో ఉన్న దిశలో ఉన్నాడు కాబట్టి దానికి మనం ఏటవాల దూరం కనుక్కోవాలి. కాబట్టి దిశ కావాలి అంటే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్న మూల ఏది? తూర్పుకి దక్షిణానికి ఉండే మూల ఏంటి సార్? ఆగ్నేయం. సో ఆగ్నేయం ఆన్సర్ పెడితే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు 5 ఆగ్నేయం అని ఆన్సర్ పెడితే ఖచ్చితంగా మనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి ప్రతి మోడల్ నుంచి మనం చెప్పుకున్నాం ఇక్కడ కోణాలకు సంబంధించిన మోడల్స్ కానీ దిశ మరియు దూరానికి సంబంధించిన మోడల్స్లో ప్రతి దాంట్లో 5 నుంచి 6 మోడల్స్ వరకు ఉంటే ప్రతి మోడల్కి ఖచ్చితంగా షార్ట్ కట్స్ చెప్పడానికి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే మనకు పర్మనెంట్గా గుర్తుంటుంది. సో ఈ విధంగా మనకి దిశలు మరియు దూరాల్లో ఇచ్చే క్వశ్చన్స్ని సులభంగా ఆన్సర్ చేయొచ్చు. నేను కొన్ని మాత్రమే ఈరోజు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దిశలు మరియు దూరాల్లో ఉన్న అన్ని మోడల్స్, ప్రతి మోడల్లో ఉన్న ఎగ్జాంపుల్స్, వాటికి మనం యూజ్ చేసే షార్ట్ కట్స్, ఏ షార్ట్ కట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, ఇవన్నీ కూడా మనం నేర్చుకునే క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎక్కువగా అడిగే ప్రశ్న. ఇది కాకుండా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీఎస్లో వచ్చే ఇంకొక చాప్టర్ ఏంటంటే మనకి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. ఇచ్చిన ఒక ఫార్మేషన్లో ఒక పట్టికలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని కానీ ఎన్ని చతురస్రాలు ఉన్నాయని కానీ ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయని కానీ మనకు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో అలాంటివి అడిగేటప్పుడు చాలా తక్కువ సమయంలో ప్రశ్న చూడగానే అస్సలు పెన్ను పేపర్ కూడా యూజ్ చేయకుండా ఎంత త్వరగా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం.
ఒకసారి ఇది పట్టిక చూద్దాం. కింద ఇచ్చిన పటంలో ఎన్ని చతురస్రాలు కలవు అని అడుగుతాడనమాట. ఎన్ని చతురస్రాలు కలవు అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇదే మనకి ఇచ్చాడు. ఫస్ట్ ఇలా 3 ఇచ్చున్నాడు. మూడిటిని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఎంత త్వరగా ఆన్సర్స్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను నేను. ఓకే. మొట్టమొదటిసారి ఇది చూద్దాం సార్. ఇక్కడ మనకి ఎన్ని చతురస్రాలు కలవు అంటే ఇదొకటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ని చతురస్రాలు కలవు మనకి? ఇక్కడ వరకు 9 వచ్చినాయి. ఇవి కాకుండా ఈ 4గిటిని కలిపితే ఒకటి అవుతుంది. అలాగే ఈ 4గిటిని కలిపితే ఒకటి అవుతుంది. తర్వాత ఈ 4గిటిని కలిపితే ఒకటి అవుతుంది. ఈ 4గిటిని కలిపితే ఒకటి అవుతుంది. సో టోటల్ ఎన్ని అయినాయి? 4 వచ్చినాయి. ఈ మొత్తం అంతా కూడా ఒక స్క్వేర్ లాగే ఉంది కాబట్టి 1. సో టోటల్ నాకు ఎన్ని వచ్చినాయి అంటే 14 వచ్చినాయి సార్. సో నేను ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇది చేయటానికి నాకు ఖచ్చితంగా 45 సెకండ్ల నుంచి 1 మినిట్ వరకు టైం పడడానికి ఛాన్స్ ఉంటుంది. 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు టైం పడుతుంది. సో నేను దీనికి సమయాన్ని తగ్గించుకోవాలని నేను ఏం చేస్తాను అంటే అతి తక్కువ టైంలో దీన్ని ఆన్సర్ చేయాలి అంటే పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా, అసలు పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ ఎలా చేస్తామంటే ఇలా ఫార్మేషన్ ఇచ్చినప్పుడు ఇందులో ఎప్పుడు కూడా మీకు ఇచ్చే రోస్ కానీ నిలువ వరుసలు కానీ అడ్డు వరుసలు కానీ సమానంగా ఉంటే, ఇచ్చిన చతురస్రాల పట్టికలో నిలువ వరుసలు అడ్డు వరుసలు సమానంగా ఉంటే, ఇఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్, రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సార్ నాకు ఇక్కడ? నిలువ వరుసలు 3 ఉన్నాయి, అడ్డు వరుసలు 3 ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు నేను చేసేది ఏంటంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ జస్ట్ స్క్వేర్ చేసుకొని యాడ్ చేస్తా అంతే. దీన్ని మర్చిపోండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సార్? 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే 3 నిలువు వరుసలు ఉన్నాయి, 3 అడ్డు వరుసలు. సమాంతరంగా ఉంది ఆ పట్టిక కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత సార్? 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 9 14. దట్స్ ఇట్. దీనికి మొత్తం నెతుక్కుంటూ వెళ్ళక్కర్లా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎన్ని అడ్డ వరుసలు ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయంటే 1 2 3 4 1 2 3 4. సో సింపుల్. ఎన్ని చతురస్రాలు వస్తాయంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 30. 30 అని ఆన్సర్ చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుందంటే 10 సెకండ్స్. 10 సెకండ్స్లో మీరు ఆన్సర్ చెప్పి ఎగ్జామ్ నుంచి బయటికి రావచ్చు సార్. సో అంత త్వరగా ఆన్సర్ చెప్పడానికి ఛాన్సెస్ ఉన్న మోడల్ అన్నమాట ఇది. తరువాత ఇక్కడ చూద్దాం. ఇందులోకి వచ్చేసరికి దీర్ఘ చతురస్రం ఇచ్చాడు. ఎలా? 1 2 3 4 5 5 ఇక్కడ ఉన్నాయి, 4 ఇక్కడ ఉన్నాయి. సో దీనికంటే ముందు మనం చేద్దాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. సో ఇలా ఇచ్చున్నాడు. ఇందులో మీకు అడుగుతుంది ఏంటంటే ఇందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయని అడిగాడు. ఎన్ని చతురస్రాలు ఉన్నాయంటే ఇందాక మనం చేసిన మోడల్ ఏంటి? అడ్డ వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం నిలువ వరుసలు 5 ఉంటే అడ్డు వరుసలు 5 మాత్రం 3 ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు మనం పాత పద్ధతి చేస్తే అవ్వదు. సో మీరు దీనికి మనం ఏం చేస్తాం అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే అడ్డ వరుసలు నిలువు వరుసలు ఈక్వల్గా ఉంటే స్క్వేర్ చేసి యాడ్ చేయటమే. ఇలా ఉంటే ఏం చేయాలంటే ఇది కూడా అంతే సార్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న నిలువు వరుసలు 5, అడ్డు వరుసలు 3 అంతే కదా. సింపుల్గా నాకు టోటల్ కావాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న నెంబర్స్ని ఇలా మల్టిప్లై చేసుకుందాం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి సార్. 5 ఇంటూ 3 ఈక్వల్స్ టు 15, 4 ఇంటూ 2 ఈక్వల్స్ టు 8, 3 ఇంటూ 1 ఈక్వల్స్ టు 3. సో నేను మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 26 వస్తుంది. సో ఈ రెండు నెంబర్స్ని మర్చిపోండి అవసరంలా. సో ఇందులో ఎన్ని చతురస్రాలు ఉంటాయంటే 26 చతురస్రాలు ఉంటాయి. మీరు కౌంట్ చేసుకెళ్ళినా అంతే వస్తాయి సార్. సో దీన్ని మనం ఆన్సర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మనకి చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం దీని మీద అప్లై చేసి చూద్దాం. చూడండి, ఇదే ఫార్ములా మనం ఏదైతే షార్ట్ కట్ నేర్చుకున్నామో దాన్ని మనం దీని మీద అప్లై చేసాం అనుకోండి. ఒకసారి చూద్దాం. చూడండి ఎన్ని ఇచ్చినాడు ఇందులో. 1 2 3 4 5. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4. సో ఒకవైపు 5 ఉన్నాయి, ఒకవైపు 4 ఉన్నాయి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏదైతే హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేసుకుంటాం ఇలా. దీన్ని వదిలేద్దాం. సో చూసుకుంటే 5 ఇంటూ 4, 4 ఇంటూ 3, 3 ఇంటూ 2, 2 ఇంటూ 1. సో మొత్తం ఇక్కడ 20, 12, 6, 2. సో మొత్తం ఎన్ని వస్తాయంటే 32 ప్లస్ 8 మొత్తం 40 చతురస్రాలు ఉంటాయి ఇక్కడ. సో క్వశ్చన్ చూడగానే
40 అని పెట్టేయచ్చు. ఇదే మీరు మాన్యువల్గా కౌంట్ చేసుకెళ్తే మినిమం 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ టైం పడుతుంది. మనం ఈ రూల్ అప్లై చేసుకుంటే ఎప్పుడు అప్లై చేస్తాం సార్ ఈ రూలు? ఎప్పుడైతే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా లేవో, అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చేసేది ఏంటంటే స్క్వేర్స్ చేసి నెంబర్స్ని యాడ్ చేసుకోవటమే. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా లేనప్పుడు మాత్రం మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే మనం ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉందో నిలువు వరుసలో ఉన్న పెద్ద నెంబర్ని అడ్డు వరుసలో ఉన్న పెద్ద నెంబర్తో మల్టిప్లై చేసుకోవటం, అలా అన్ని చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇది దేనికి చేస్తాం సార్? ఇది మనం చేయాల్సింది దేనికి అంటే ఇది చతురస్రాలకి. సపోజ్ మీకు ఇదే క్వశ్చన్ని దీనికి దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయని అడిగాడు. దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయి అని అడిగాడు సార్ దీంట్లో. సో దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయి, ఇదే ఫార్మేషన్లో దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో చాలా మంది చేసే తప్పు ఏంటో చెప్తాను ఇక్కడ. మీరు ఎవరైతే ఈ లెసన్ వింటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం ఎప్పుడూ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రతి చతురస్రం కూడా ఒక దీర్ఘ చతురస్రమే అనేది మనకి మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం సార్. ఒక సిద్ధాంతం ఉంటుందన్నమాట. సో ఎవ్రీ స్క్వేర్ ఇస్ అ రెక్టాంగిల్ విచ్ హ్యాస్ ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ప్రతి చతురస్రము కూడా ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. దీర్ఘ చతురస్రం ఎప్పుడు అవుతుంది? దీర్ఘ చతురస్రంలో ఒక పొడవు వెడల్పు ఉంటాయి. సో ఇక్కడ చతురస్రానికి కూడా పొడవు వెడల్పు ఉంటాయి, కానీ రెండు సమానంగా ఉంటాయి. సో అలా తీసుకుంటే ప్రతిదీ కూడా ఒక దీర్ఘ చతురస్రమే. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎన్ని ఉంటాయి సార్? మామూలు స్క్వేర్స్ అన్ని కూడా రెక్టాంగిల్స్ అవుతున్నాయి, చతురస్రాలన్నీ కూడా దీర్ఘ చతురస్రాలు అవుతాయంటే ఇందులో ఎన్ని చతురస్రాలు ఉంటాయి అనుకున్నాం ఇందాక? 14. ఎందుకు? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మిగతా కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా? ఈ రెండు కలిపితే ఒక చతురస్రం అవుతుంది, ఈ రెండు కలిపితే ఒక చతురస్రం అవుతుంది, అలాగే ఈ రెండు కలిపితే ఒక చతురస్రం అవుతుంది. సో నాకు ఇక్కడే 3 వచ్చినాయి సార్. అలా ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి. దీన్ని ఇలా కౌంట్ చేసుకున్నాను అనుకోండి, ఈ రెండు కలిపితే ఒక దీర్ఘ చతురస్రం, ఈ రెండు కలిపితే ఒక దీర్ఘ చతురస్రం, అలాగే మొత్తం 3 కలిపితే ఒకటి అవుతాయి. సో ఇక్కడ కూడా 3 3 3 వస్తాయి సార్. సో ఇక్కడ 9 వస్తే, ఇక్కడ 9 వస్తే, టోటల్ 18. సో 14 + 18 వరకు వచ్చినా నేను. దీని తర్వాత ఇంకేం వస్తాయంటే నేను ఈ 4ని ఇలా కలుపుకున్నాను అనుకోండి, ఇది ఒక దీర్ఘ చతురస్రం, దీన్ని ఇలా కలుపుకుంటే ఇది ఒక దీర్ఘ చతురస్రం, అలాగే దీన్ని ఇలా కలుపుకుంటే ఇది ఒక దీర్ఘ చతురస్రం, ఇది కూడా దీర్ఘ చతురస్రమే. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయి సార్? ఎక్స్ట్రా నాకు 4 వచ్చినాయి. సో 14 + 18 + 4 36 వచ్చినాయి. సో ఇలా కౌంట్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది? 36 వచ్చినాయి సార్. ఇక్కడ 36 వచ్చినట్టు ఇవన్నీ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది అంటే మినిమం 1 మినిట్ పడుతుంది. సో నేను అంత టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నా ఎగ్జామ్లో. సో ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో ఇటువంటి క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ పెడతారు సార్. ఓన్లీ 5 సెకండ్స్. ఎలా ఆన్సర్ పెడతారో చెప్తా చూడండి. సో క్వశ్చన్ చూడగానే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇలా ఒక స్క్వేర్ బాక్స్లా ఇచ్చి రోసు ఈ నెంబర్స్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉన్నాయి అని అనిపించినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో మనకి చతురస్రాలు అడిగితే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ చేస్తాము. దీర్ఘ చతురస్రాలు అడిగితే ఏం చేయాలి? సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇందులో ఉన్న నిలువు వరుసలు ఎన్ని, ఇందులో ఉన్న అడ్డు వరుసలు ఎన్ని? నిలువు వరుసలు 3 ఉన్నాయి, మూడింటిని కలపండి 6. అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, మూడింటిని కలపండి 6. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 6 × 6 = 36. అదే ఆన్సర్. ఇంకా దీనికి తిరిగి ఉండదు అనమాట, ఇదే ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయంటే ఎలా చెప్తామో చాలా సింపుల్. సో 1 2 3 4 టోటల్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 1 2 3 4 టోటల్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 × 10 100. సో టోటల్ ఇందులో ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉంటాయి అంటే 100 ఉంటాయి. ఇది ఎప్పుడు? అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉన్నప్పుడు. అలాగే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా లేనప్పుడు దీర్ఘ చతురస్రాలు అడిగితే ఎలా చేయాలి? అలాగే ఒక త్రిభుజాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఫార్మేషన్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్ అడిగితే ఎలా చేయాలి? మనం ఇన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నాం సార్. షార్ట్ కట్స్ కూడా అందరు కొన్ని క్వశ్చన్స్ ఇస్తే వాటిని ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మనం క్లాస్లో మొదలైన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ప్రతి మోడల్కి కూడా ఖచ్చితంగా 2-3 షార్ట్ కట్లతో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేశారో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. అలాగే మన ఐఏసీ అందిస్తున్న టెస్ట్లన్నీ కూడా రాయండి, ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా వినండి. డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్. ఖచ్చితంగా జాబ్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటాయి. 150 టెస్టులు ఉంటే ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా క్లియర్గా కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి
ఖచ్చితంగా 150 టెస్టులు రాస్తున్నారు అంటే మీకు ఇంకా మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది సార్. ఇది నేను జస్ట్ మామూలుగా కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది సమయాభావం వల్ల. మిగతా క్లాసులు వచ్చేసరికి ప్రతి టాపిక్లోంచి ప్రతి మోడల్లో ఉండే ఎగ్జాంపుల్స్, వాటి షార్ట్ కట్స్, అతి తక్కువ టైంలో చేసే పద్ధతులు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.